శాశ్వత గొడవలను సమూలంగా మారుస్తున్నాడు. బీహార్ తుపాకులు పట్టుకు నడిచిన ప్రభుత్వాలు, ఉత్తరప్రదేశ్ అరాచకపు ప్రభుత్వాలు మారిపోలా. ఇప్పుడు ఒక్కొక్కటి దారికి తెస్తుంటే మళ్ళీ పాత గందరగోళ పరిస్థితులు తీసుకురావడానికి రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నాడు. తనకి అవగాహన రాహిత్యం లేదా అతని మూర్ఖత్వం, చదువు సంధ్య లేకపోవడం కాదు, చదువు సంధ్యలో ఉన్న మూర్ఖుడు. అతను తన చుట్టూ ఉన్నోళ్ళు చెప్తున్నది నమ్ముతున్నాడు. ఆ చుట్టూ ఉన్నోడు ఎవడు ప్రజలతో సంబంధం ఉన్నోడు కాదు, సౌరోద్యతాలు తీసుకునే జయరాం రమేష్, వేణుగోపాల్ రెడ్డి లాంటి పనికి మాలోళ్ళు. ఆ జయరాం రమేష్ అనే దరిద్రుడు పెట్టిందే ఆంధ్ర తెలంగాణ విభజన అడ్డదిడ్డంగా చేయటం. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, అతని చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా దేశద్రోహులు, నీచులు. అది రాహుల్ గాంధీకి చెప్పేవాడు ఎవడూ లేడు. నిజంగా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండాలని కోరుకుంటాను. ఎందుకంటే ప్రతిపక్షం బలంగా లేకపోతే అధికార పక్షం అహంకారంతో ప్రవర్తిస్తుంది, నియంతృత్వంతో ప్రవర్తిస్తుంది. కొన్ని ఛార్జీలు మన నెత్తిన పడుతున్నప్పుడు నిలదీయాలి వాళ్ళు. అప్పుడు వీళ్ళు కూడా ప్రతిపక్షంలోకి వస్తారు, అధికారంలోకి వస్తారు, అధికారాన్ని పక్షాన్ని ప్రతిపక్షంలోకి నెడతారు అనే భయం ఉండాలి. లేకపోతే కనుక ఒంటెద్దు పోకడైపోతుంది. అది మోడీ అయినా సరే చేయకూడదనే కోరుకుంటాను. కానీ కాంగ్రెస్ క్రమక్రమంగా దేశ ద్రోహంగా మారుతుంది. ఇప్పుడు ఆ గొగోయ్ అనే వాడు ఏం చేస్తున్నాడంటే, బంగ్లాదేశ్ నుండి ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళని ఇతను పంపించేశాడు, తరిమేశాడు. హిమంత విశ్వాసం అక్కడ ఉన్నటువంటి వాళ్ళని, ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలు అంటే గిరిజనులండి,